కావ్య అయితే సీలింగ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా సీలింగ్ క్లీన్ చేస్తున్న కావ్య దగ్గరికొచ్చి కళావతి అని అనేసరికి కావ్య వెనక్కి తిరుగుతూ ఉంటుంది. అలా వెనక్కి తిరగగానే రాజుపై అలా పడుతూ ఉంటుంది. ఏంటండి మీరు అలా పిలిస్తే నేను కంగారు పడి మీ మీద పడాల్సి వచ్చింది అని చెప్పి కావ్య అయితే రాజుతో అంటూ ఉంటుంది. కళావతి నేను నీకు ఏ విధంగా సాయపడగలను చెప్తావా? నీకు ఏదో ఒక సాయం చేయాలని ఉంది నాకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అయితే ఈ సీలింగ్ క్లీన్ చేస్తున్నాను కొంచెం క్లీన్ చేసి పెడతారా అని చెప్పి కావ్య అయితే రాజుని అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే రాజు అయితే సరే అని చెప్పి సీలింగ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాడు. అలా సీలింగ్ క్లీన్ చేస్తున్న రాజు కాసైతే కావ్య అలా చూసేసరికి కావ్య కాసైతే రాజు అలా చూస్తూ ఉంటాడు. అలా చూడగానే రాజు కూడా కాలు జారి కావ్య మీద పడుతూ ఉంటాడు. అలా కావ్య మీద పడగానే కావ్య రాజు కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు కూడా కావ్య కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతూ ఉంటారు. కావ్య అయితే రాజు కాసి అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అటుగా వచ్చిన దానిలక్ష్మి రుద్రాని అయితే రాజు కావ్య వాళ్ళని చూసి చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఇక దానిలక్ష్మి అయితే ఏంటి వీళ్ళు అనైతే చాలా చెదిరించుకుంటూ ఉంటుంది. ఇక రాజు కావ్య వాళ్ళైతే ఒకరినొకరిని చూసుకుని అలా ఉండిపోతూ ఉంటారు. ఇక దానిలక్ష్మి రుద్రాని అయితే షాక్ అవుతూ ఉంటారు కావ్యకి రాజు దగ్గర ఉన్నాడని తెలిసి.